అబ్బా నీకే ఫోన్ తప్ప వేరే ధ్యాసనే ఉండదా? బాత్రూమ్ బొంగ ఫోనే, పంట ఫోనే, లేక ఫోనే, ఎప్పుడు ఫోను ఫోను ఫోన్ అనే ఫోన్ లేని తలకే పెడతాను. అరే ఇప్పుడు ఫోన్ వస్తే ఏమైతుంది? చేసే పనులు చేస్తానగా, ఖాళీగా ఉంటలేనుగా. అబ్బా నువ్వు పని ఎత్తానవా? మనం పత్తి పెట్టిన కాడ నుంచి అసలు నువ్వు ఒక్క పనన్నా ముట్టినావు పత్తిలా? పత్తి పెట్టిన కాంచెలు పని చేయలే అంటున్నావు. పత్తిలో వాళ్ళు తెచ్చిర్రే, ఆ పత్తికి మందులో వాళ్ళు తెచ్చిర్రే, ఇవన్నీ వాళ్ళు తెచ్చిర్రు. మరి నువ్వు తెచ్చినావు గంతే, ఆ పనంతా చూసుకున్నది ఎవరు? కనీసం పత్తికి మందన్న కొట్టినవా? పత్తికి మంది ఎప్పుడు కొట్టలే గాని నేను కొట్టినా. మీ బతుకులు చెడా. నువ్వు కొడతావు, ఎందుకు కొట్టావు? పని ఎత్తే ఏర్పడుతుంది. ఒకసారి నువ్వు పోయి కైకిలను పిలుచుకరాపో. కైకిలో పిలుచుడు పెద్దదానే? నీకు గట్లనే అనిపిస్తుంది. ఒకసారి పోయి పిలుచుకత్తే అర్థమవుతుంది. కైకిల కోసం తిరిగి తిరిగి సాగాలి. అలా దొరికినా కూడా లాస్ట్ మూమెంట్ లా ఇక పోతాం అనే మూమెంట్ లా హ్యాండ్ ఇస్తారు. నీకేమెరక? అయినా కానీ కైకిలతో నీకేం పని? పొద్దున్న లేస్తే కదా పత్తి జోలు చేయబడుతుంది. ఏంటి పొద్దుగా లేతనే పత్తి గురించి తిరుగుతున్నా? పత్తి వలిగింది, పత్తి వలిగిన సోయాన్ని ఉందా లేదా నీకు? ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి, పత్తి మొత్తం నాశనం అవుతుంది. రేపు ఇట్లా గెరువైతే ఏరుదామని కైకిలోలను పిలుచుకరాపో. కైకిలో పిలుచుకొచ్చుడు పెద్దదానే? నీకు ఎంతమంది కావాలి చెప్పు? 10 మందా 20 మందా? ఏంది 10-20 మందిని పిలుచుకొస్తావా? అంత సీన్ లేదు నీకు. 2-3 పిలుచుకొచ్చినా కూడా నువ్వు గొప్పనే. ఇక ఎట్లా ఇప్పుడు వర్షం పడుతుందిగా, 3-4 మాసాలు పోయి ఆ 3-4 అయితే పిలుచుకరాపో. 3-4 గంతే కదా, ఇట్లా పోయి అట్లా పట్టుకుని వస్తా. ఓకేనా? ఇవన్నీ బాత్కనాలు కొట్టుడు కాదు కానీ పట్టుకరాకపోతే నీ లగ్గం చేస్తా. ఏంది లగ్గం చేస్తావా? నువ్వు ఉండగా ఇంకోటి ఎందుకే అట్టిగా సౌది పోరు, మళ్ళీ మీకు లొల్లులు అయితే అద్దు. నాకు ఒక్కదానికి చాలు. ఎక్కశేఖలు వడకు. లగ్గం అంటే ఆ లగ్గం కాదు, ఈ సాపు ఎత్తా అంటన్నా. పోయి పిలుచుకరాపో. యు మీన్ లైక్ దిస్? కుట్టేసాలని చేసిన పిలుచుకొస్తా. ఏ రేపటికి ఇంకా నన్ను కూడా ఎవరు పిలవలేదే. ఎవరైనా వింత గిట్ట చెప్తుంది. ఇద్దరం ఒకటేకి వెళ్ళిపోదాం. చెప్తానే. విన్నావునా? మాట్లాడు మాట్లాడు. అలాగే నేను మళ్ళీ చెప్తా కొద్ది అయినాక. చెప్పన్నా. రేపు మాది పత్తేరేది ఉంది, మరి కైకిలు వస్తామని పిలుస్తానికి వచ్చిన. రేపు అయితే ఎటు పోతలేవుగా? రేపు ఎటు పోతానన్నా? ఇంకెవరు విలువలే. సరే మరి రేపైతే ఎటు పోకు. అంటే మీకు కూడా చూడద్దా అన్న? నేను అట్లా అంటలేను, మాకు తప్ప వేరేటోళ్ళకి కొవ్వలుకోగానే అంటన్నా. అన్నా మాట అంటే మాటనే, నేను మాట తప్ప అత్త అని చెప్పినా కదా. అత్త నీకు ఇంకొక ముచ్చట తెలుసా? నాకు పొద్దున్నే తెలిసిందే. కా పక్కింట్లో వచ్చి వాడ లేచిపోయింది అడగా. ఆ ముండకేం రోగం? కా పెళ్ళైన ముండ కొడుకుతో లేచిపోయింది. అన్నా గా ముచ్చట కాదే. నాకు సాత కాకున్నా గాని ఒప్పుకున్న మానకన్నా పనికోత గాని నేను మాట తప్ప. గట్లనే ఉండాలనే, మాట అంటే మాట మీద ఉండాలి. ఇవాళ రేపు ఒక్కొక్క కైకిలోళ్ళు 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే ఎటంటే అటే ఉరుకుతారు, కానీ ముందు పిలిచిన వాళ్ళకి అయితే రానే రారు. అన్నా మేమేంటలో నీకు తెలుసా? తెలుసు, గౌన్లోళ్ళు కాదన్నా, కైకిల్లోళ్ళం. మేము మాట అంటే మాటనే, పైసకు ఇద్దినే రకం కాదన్నా. గట్లనే ఉండాలి కైకిలోళ్ళు అంటే. సరే గాని ఇంకా వాళ్ళు ఉన్నారా మన వచ్చేటోళ్ళు? అన్నా ఇంతకు ముందు ఒక దీప ఫోన్ చేసింది, దాన్ని కూడా రేపు ఎవరు విలువలేదట. దాన్ని కూడా విలుపాలి మా అత్తది. సరేనే, నువ్వైతే రా, మర్చిపోకు. సరే. దీపా అన్నా చెప్పు. ఈడున్నావా? రేపు మేము పత్తి వెళ్తానా, మరి కైకిలు వస్తావా? కైకిలా? కైకిలే. దిక్కులు చూస్తున్నావు, దిక్కులు చూస్తే ఏం రాదు, కైకిలు వస్తే పైసలు వస్తాయి. గట్లా కాదన్నా, 2-3 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా. రేపు గిట్ట వర్షం పడితే పత్తేరు ఎట్లా అవుతుందని చూస్తున్నా. ఇగో వర్షం పెరిసిన ఏం పడదు కానీ ఆల్రెడీ ఇయ్యాల దాకానే వర్షాలు ఉన్నాయి. నువ్వు కూడా వస్తావని చెప్పింది నాకు అశ్విని, అందుకే నీ దగ్గరకు వచ్చిన. అది అత్తందా? అది అత్త, నేను కూడా వస్తా. సరే మరి వేరేటోళ్ళకైతే ఒప్పుకోకూరి, ఇద్దరు కలిసి రేపు మాకెళ్ళే రారి. ఇక వేరేటోళ్ళు పిలిచిన మరి వేరేకెళ్ళి వేరే అనుకో, ఇక మా సింధు నా లగ్గం చేస్తుంది. అగో నీకేమన్నా పిసానా అన్న? మీ సింధు నువ్వు ప్రేమించి లగ్గమే చేసుకుంటువి, మళ్ళా మీ సింధు నీకు లగ్గం ఎందుకు ఎత్తది? లగ్గం అంటే ఆ లగ్గం కాదు, బరిగా అందుకొని లగ్గం చేస్తుంది, లేకుంటే ఈ సాపు చేస్తుంది అంటన్నా. ఓహో
గట్లనా అన్న అది అత్తన్నేమో నేను కూడా అత్త ఎటువైనా మేమిద్దరం ఒకటేకెళ్ళి పోతాం. ఓహో అట్లనా, సరే మరి అదో నన్ను లగ్గం చేసుకుంటే నువ్వు దాని మొగుని లగ్గం చేసుకుంటావా? ఏసి గట్లంటున్నావేందన్నా, నేను పని విషయంలో అంటన్నా ఎటువైనా ఇద్దరమే పోతామని. ఇక ఇద్దరం కలిసి ఒక్కరినే ఒకరిని చేసుకుంటావేంది? అట్టిగానే జోక్ అన్నా కానీ సరే ఇద్దరు కలిసి అయితే మరి రేపు రారి, మర్చిపోకుర్రి. నాకు మళ్ళీ కైకిలోళ్ళు ఒకరు కడితే వాళ్ళకి ఒప్పుకుంటారు. ఏమేం గట్లేం ఒప్పుకోమన్నా, అత్తం పో అత్తం. అశ్విని, ఓ అశ్విని, రేపు పత్తేరుతాను, పత్తేరడానికి రావాలి. అబ్బా అన్న, ఒక 10-15 నిమిషాల ముందు పిలిచినా అయిపోగా అన్న, ఇప్పుడే వెంకటేశానికి ఒప్పుకున్నా. అయ్యో ఒప్పుకున్నావా? ఇప్పుడు ఎట్లా మాకు రావా? ఇక ఒప్పుకున్నాక ఎట్లా వస్తానన్నా, నువ్వు భలే మాట్లాడతావు. అయ్యో అక్క రాలేవు, మాదే పాటి 20 గుంటలైనా, ఇంకో ఇద్దరు అయితే అయ్యేపోతుంది. అన్నా నేను ఆల్రెడీ మాట ఇచ్చిన, ఇక రాను. అయ్యో అక్క రారాదు, 2-3 రోజులే వర్షం కొడుతుంది, పత్తంతా రాలిపోతుంది, ఇంకో ఇద్దరు అయితే అయ్యేపోతుంది, ప్లీజ్ రాలేవు. అన్నా మీ పత్తి మా పత్తి కాదా అని నువ్వు మాట్లాడితే నాకే గోస అనిపిస్తుంది, కానీ నేను ఆల్రెడీ అత్త అని మాట ఇచ్చిన. అయ్యో అక్క ఇవాళ రేపు మాట మీద ఎవరు ఉంటారు? రేపు ఒక్కడు మాకు రా, ఎల్లుండి అలా కొయ్యవు కానీ. ఇగో అన్న, నీకు ఒక ముచ్చట తెలుసా? నేను భూమి మీద నిలుచుడు కన్నా ఎక్కువ మాట విన్నే నిలుచుంటా. మాట అంటే మాటనే. ఇప్పుడు ఏమంటావు? రానంటావు అంతే కదా? గంతే అన్నా, రాను. ఇంకా మా వాడకట్టలను అడుగుపో, మాట మీద నిలుచుని అశ్విన్ అంటారు నన్ను. ఇగో అక్క కైకిలు 300 నడతాను కదా, నేను 400 ఇస్తా, రేపు మాకు రా. ఏ అన్నా రేపు అత్తపో, నా ఎంబడి ఇంకొక దాన్ని తీసుకొస్తా. సంస్కారహీనులు. అవు అక్క ఇవరక మాట మీద నిల్చునే మనిషి వంటివిగా. ఏ అన్న నువ్వు భలే ఉన్నావేంది? ఎవరైనా మాట మీద నిలుచుంటారా? భూమి మీద నిలుచుంటారు గాని. మరి వెంకటగానికి ఏం చెప్తావు? ఏం చెప్తాన్నా, జ్వరం వచ్చిందని చెప్తా. 100 కన్నా ఎక్కువనా? అట్లనే ఇక దీప కూడా అత్త, దాన్ని కూడా విలుపో. సరే అక్క, రేపు వచ్చినైతే మర్చిపోకు. అమ్మతోడే రేపు అన్న చదివితే ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్తాపో. నాకు సాత కాకున్నా గానీ ఒప్పుకున్న మానకన్నా పనికోత గానీ నేను మాట తప్ప. గట్లనే ఉండాలి, మాట అంటే మాట మీద ఉండాలి. ఇవాళ రేపు ఒక్కొక్క కైకిలోళ్ళు 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే ఎటంటే అటే ఉరుకుతారు, కానీ ముందు పిలిచిన వాళ్ళకి అయితే రానే రారు. అన్నా మేమేంటలో నీకు తెలుసా? తెలుసు, గౌన్లోళ్ళు కాదన్నా, కైకిల్లోళ్ళం. మేము మాట అంటే మాటనే, పైసకు ఇద్దినే రకం కాదన్నా. ఏ తింటా అనగానే తింటానా? మాటకట్లా అన్నా. దీపక్క, ఓ తలుపులేసింది ఏంది, ఇటు వేయింది. దీపక్క, ఓ దీపక్క. నీ అవ్వ మళ్ళేవాడు చేసుకునే పని చక్కగా చేసుకొనియాడు. మళ్ళీ వచ్చిండు. ఏంది చెప్పు. రేపు మార్నింగ్ తెలుసు కదా? మార్నింగా? తెలిసేదేంది మార్నింగ్? అగో నీకు ఎప్పుడైనా అశ్విని కైకిలు రమ్మని? అది నాకేం చెప్పింది? ఇంతకు ముందు అయితే వెంకటగాడు వచ్చి అశ్విన్ కైకిలు వస్తుంది, నువ్వు కూడా కైకిలు రా అన్నాడు. ఇద్దరం కలిసి అటే పోతాం. లేదు, అశ్విని మాకెళ్ళి వస్తుంది, నువ్వు కూడా మాకెళ్ళేరా. నీకేమన్నా పిసనారా? ఇంతకు ముందు వెంకటగాడు వచ్చి అశ్విన్ మాకే కైకిలు వస్తాను అన్నాడు, ఇప్పుడు నువ్వు వచ్చి మాకే వస్తాను అంటాను. అసలు కైకిలు ఎవరికి పోతుందిరా? అయితే వాస్తవానికి ఫస్ట్ వెంకటగానెలకే పోయేది, నేను ఒక ముచ్చట చెప్పినాక మాకు వస్తుంది. ఏంటిదిరా ముచ్చట? ఏం లేదు, అందరు 300 కైకిలు ఇస్తా అన్నారు కదా, నేను 400 ఇస్తా అన్నా, అందుకే 1 సైడ్ అయిపోయింది. ఏంది 400 ఇస్తావా? అయితే నేను కూడా మీకే కైకిలు వస్తా. రావాలే, మాట ఎంత ఉన్నది? 20 గుంటలే. రేపు ఒక్కనాడు మాకచ్చి ఎల్లుండేది ఆనకే ఓర్రి. కానీ ఆడ వచ్చి చెప్పిండు గారా, మరి మీకు వస్తాడేమన్నా అనుకోడా? ఆడేమనుకుంటే నాకేంది, మీకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను కదా, దాంతో నాకేం సంబంధం? ఏమైనా ఉన్నా మీరే చూసుకోవాలి. దాంతో నేను లొల్లి ఉండదు, కానీ పుష్కరం ఇట్లా చిందొచ్చింది అనుకో, దాంతో ఉంటది లొల్లి. గవర్న నాకు సంబంధం లేదు, నేను 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను కదా, ఏమున్నా మీరే చూసుకోవాలి. ఇక నువ్వు 100 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటున్నావు కదా అత్త, నేనైతే మంచిగా పొద్దుగా 6టికి లేచి సర్ది పెట్టుకొని అశ్విని వాళ్ళ ఇంటికాడ కూర్చుంటా. ఇక అది ఏమన్నా చెప్పుకొని అది ఏదొక్కటి చెప్పి కవర్ చేస్తుంది, కానీ పొద్దున్నే రారి, అటు వస్తుంది. మరి అత్తం పో, ఇక సింధుతోనే ఉంటది లొల్లి. అమ్మయ్యా కైకిలో అయితే దొరికిరు, రేపైతే సెట్టు, ఎట్లయితే అట్లా. ఇక అబ్బా రేపటికైతే కైకిలో దొరికిరు, సెట్. నా పిల్లలతోనైతే ఏ లొల్లి ఉండదు. ఆగో ఎటు పోతున్నావురా? నువ్వు ఎటు పోతున్నావురా? నేను ఇప్పుడే కైకిలోని పిలుచుకొని వస్తా అన్న. నేను కూడా కైకిలో పిలుచుకొని వస్తా అన్న. అవునా? మీకు కైకిలో ఎందుకురా?
అరే రేపు మేము పత్తి ఎరుగుతాన్నాం రా. పత్తి ఎరుగుడు ఏందిరా? అదే పత్తి ఏరుతాన్నాం. గట్లే చెప్పు. కైకిలోళ్ళు నవలవలను పిలిచినవురా? నేనారా అది? అబ్బో అశ్విన్ దీప మాకెళ్ళి వస్తారని చెప్పినానుకో 50 రూపాయలు ఎక్కించి వీడిని ఆడికెళ్ళి తీసుకుపోతాడు. అద్దు చెప్పద్దు. ఏమైందిరా? నీ నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఎవరెవరు వస్తారా అంటే? మా కారా ఈ ఊళ్ళో మంది దొరుకుతలేరని బీహార్ వాళ్ళని పిలిచిండ్రా. 100 రూపాయలు ఎక్కువ అయినా మంచిదే అని. ఓ నీ అక్క ఈ బీహార్ వాళ్ళు భలే ఉన్నారేమరా. నీ అక్క నాటు పెట్టేస్తారు, అడ్లు జోకేస్తారు. నాకు ఇప్పుడు పత్తేరు కూడా వస్తారా? వాళ్ళు ఎటు పోతారు? ఈయనే ఉంటారు. ఏదో ఒక పని నడుతుంది. ఈయన వేసుకుంటా ఇటే సెట్ అయిపోయారు వాళ్ళంతా. అరే నా కైకిలోళ్ళు దొరికిర్రా, లేకపోతే నేను కూడా బీహార్ వాళ్ళని వెళ్తాను. నాకు బీహార్ వాళ్ళు ఎక్కడ దొరికిర్రా? నువ్వు పిలిచిన వాళ్ళే నేను పిలిచిన. 100 రూపాయలు ఎక్కువ ఇచ్చి వీళ్ళు రాలేదనుకో నీకు బీహార్ వాళ్ళ దిక్కు అవుతారు పో. ఏమైందిరా మళ్ళీ ఏమో గులుగుతావు? ఏం లేదురా, ఒకవేళ నీ కైకిలో లెగొట్టిరా అనుకో బీహార్ వాళ్ళే దిక్కు అవుతారు అని చెప్తాన్నా. అరే నేను పిలిచింది ఎవరిని అనుకుంటారా? అశ్విన్ దీప వాళ్ళ బ్యాచ్ని పిలిచిన. వాళ్ళు గట్లా కైకి లేగొట్టారు. నీకు ఇంకొక విషయం తెలుసా? వాళ్ళు భూమి మీద కంటే ఎక్కువ మాట విన్నే ఉంటారా. అరే ఇట్లా మంది లెక్క 10 రూపాయలు ఎక్కువ ఇస్తే వేరేకెళ్ళి పోయే రకం కాదురా. వీళ్ళు పైసకు పీదినరు. వీళ్ళు మాట అంటే మాటే. ఆహా నీకు మంచిగా దొరికారు. తెల్లారులేస్తే తెలుస్తుంది. సరేరా మరి ఇక నేను పోతాన్నా. రేపు మళ్ళీ కైకిలో ఉన్న పత్తి కాడ దించొచ్చేందుకు ఆటో మాట్లాడాలి. నీకు ఆటో కింద కూడా బొక్కే పోరా. ఆ గ్రూప్ మొత్తం నాకే వస్తుంది. సింధు మా ఇంటికి రాకముందుకు నేను ఈ దగ్గర పోయి చెప్పను కూసవాలే. ఎట్లా అయితే అట్లాయే. అశు ఓ అశు, ఎన్నడు కైకిలు పోయే టైంకు రాకపోదు. ఇయ్యాలేందే అర్ధగంట ముందే వచ్చినావు. రావాలే. అర్ధగంట ముందు కాదు, గంట ముందైనా రావాలి. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లుంది ఇప్పుడు. అంతగంట ఇప్పుడు ఏమైందే నీకు? ఏమైందే అంటవేందే? ఎంగనే కానీ కైకిలు పోతామని ఒప్పుకుంటువి. ఇప్పుడు సుమన్ గానికి పోబడుతుంది. సింధ వచ్చిందనుకో ఆగం ఆగం చేస్తుంది. అబ్బా గందుకే గింత తొందర వచ్చినవానే? అందుకే తొందర వచ్చిన. పుష్కరాలు మా ఇంటికి వచ్చిందనుకో ఏం చెప్పానో అర్థం కాక మీ ఇంటికి వస్తే నువ్వు ఏదో ఒకటి చెప్తావని మీ ఇంటికి వచ్చిన. అబ్బా అటు మధ్యలో నన్ను ఇరికిస్తానవానే? ఒకవేళ సింధు ఇప్పుడు మా ఇంటికి వచ్చిందనుకో నేను ఏం సమాధానం చెప్పానే? ఏం చెప్తావే? ఇగో మీ తాతయ్య చచ్చిపోయిందని చెప్పు. ఇగో అందుకే అటుకెళ్ళే పోతానని చెప్పు. మా తాత ఏందే? మీ తాత చచ్చిపోయిందని చెప్పు. ఓ పిసదానా, ఎప్పుడు మా తాత వినండి కళ్ళు అయితే. ఆల్రెడీ మా తాతయ్య చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతుంది. అయినా కానీ దానికి డౌట్ రాదా మా తాతయ్య చచ్చిపోయిందని చెప్తే? అట్లయితే మా తాతని చంపడద్దు, వేరే ఏదైనా రీజన్ చెప్పంతి. వేరే ఏం రీజన్ చెప్తావే? ఒకవేళ వేరే ఏమైనా రీజన్ చెప్పి పోయినావనుకో పుష్కర దానికి తెల్లారి తెలిసిందనుకో మన పని అవుతుంది. ఎట్లయితే అట్లా అయిపోవే. అది ఒకవేళ కరెక్ట్ ఇట్ట నిజం చెప్పాపా. అది ఏం చేస్తే దానికి ఏమన్నా భయమా? గంతే, దానికి ఏమన్నా భయమా అనే? అదేమన్నా పెద్ద పులా? పోయా. ఎట్లయితే అట్లా అయిపా. మనం కైకిల్లో ఎటు ఎక్కువ ఇస్తే అటు పోతాం. దానికి ఏమన్నా భయమా? గంతే పాయే. సరే సరే ఏమో ఏం కైకిలో పిలిచిండో ఏమో అందరికి ఇట్లా కొడతాను. అబ్బా కైకిలో అంటే కీళ్ళు అర్ధగంట ముందు వస్తారు. అబ్బా ఎవరైతే ఎదురు అవ్వద్దనుకున్నావు ఇప్పుడు అదే ఎదురైంది. ఏం చేసుడే? నేను బాగే నేను ఏదో ఒకటి కవర్ చేస్తా. ఏందబ్బా నువ్వు గిటత్తాండవు? రాండి రాండి మీకోసమైనా ఏనత్తన్నా. ఆడ ఆటో వెయిట్ చేస్తాంది. అబ్బా ఏమనుకోకబ్బా, ఇలా మేము అత్తలేము. మా వాళ్ళది పత్తాడ రాలిపోతుందట. ఇవాళ అయితే అయిపోతే రేపు మీకే వస్తాం. మా పత్తి రాలకపోతే ఇట్లా షెట్టి డ్యాన్స్ చేస్తుంది ఏంది? మా పత్తి కూడా రాలుతుంది. ఆల్రెడీ వెంకటేశ్వర నేను ఎప్పుడే చెప్పా గయ్య అన్నాడు మాకే రావాలి. ఇలా రేపు ఎటన్నా పోన్రి. ఏమనుకోకబ్బా, వాళ్ళు మా దగ్గర చుట్టాలు. పోకపోతే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా పోవాలి. అంటే వాళ్ళే ఫీల్ అవుతారు ఏంది? మేము ఫీల్ కామా? ఆల్రెడీ వెంకటేశ్వర చెప్పే మీరు రాననేటోళ్ళు నిన్న చెప్తా అయిపో మేము వేరేటోళ్ళం పిలుచుకుందాము. ఈ టైం మీదకి వచ్చినాక మేము రాము అంటే ఇదేం పద్ధతి? అగో నువ్వు కూడా అర్థం చేసుకోవాలిగా అబ్బా. వీళ్ళకి బాగా దగ్గర చుట్టాలంటుంది. లేకపోతే నేను కూడా పోకపోదును. అబ్బో అంతగానో ఫీల్ అయ్యే చుట్టాలు ఎవరో నాకు తెలియకుండా. మాకు మస్తు దగ్గర చుట్టాలు. మా అమ్మమ్మోళ్ళ, అక్కోళ్ళ, తమ్మునోళ్ళ, బిడ్డోళ్ళ, అల్లునోళ్ళ, కొడుకోళ్ళది. మీరేమో దగ్గర చుట్టామన్నారు, చూస్తేనేమో గింత పొడుగున్నది. ఇక మీరు లంగా వద్దలు ఆడతానని నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నిజం చెప్పు నేనేమనుకోను.
ఈమెకి ఎందుకు భయపడది నిజం చెప్పే. చెప్తాది. ఇగో నిజం చెప్తా, నేను సుమనగానలో పోతాను. ఊళ్ళో 300 నడుతుందిగా అని 400 ఇస్తా అన్నాడు, అందుకే అటు పోతాను. అవసరమైతే మీకు ఇట రేపు అత్తంతి. మీరు భలే ఉన్నారు పోన్రి. ఎవరి రూపాయి ఎక్కువ అయితే అటే పోతారా? ముందే ఎవరు పిలిచిండ్రు ఏందా నేను చూసుకోరా? రేపు అత్తమని అంటారు, రేపు కూడా ఎవరో ఒకరు రూపాయి ఎక్కువ అయితే అంటారు, అటే పోతారు కావచ్చు. మీరు అసంటోళ్ళే ఉన్నట్టుండ్రుగా. ఏ గట్లే ఉండదబ్బా, మేము మాట మీద నిలిచినట్టోళ్ళం. రేపు అత్తం అంటానుగా, అత్తం అంతే. అబ్బో నిన్న కూడా గిట్లనే అన్నట్టున్నారు ఆయనతోని. ఇయ్యాల కూడా ఇదే మాట మాట్లాడతారు. మీరు మంచిగా ఉన్నారు పోన్రి. మీరు ఏమన్నా పచ్చంతానే పోతాంది. అగో అది గట్ల అంటుంది ఏంటి? ఏమన్నా అనుకోని మన కైకిల్లో రూపాయి ఎటత్తా గట్టే పోతుందా. అగో ఏమైంది? సదిగిన ఇటే పట్టుకొని వస్తాను. పట్టేరదందుకోలే నువ్వు? నువ్వు బాగా మందిని పిలిచినావు కదా, ఇక నేనెందుకు అక్క నువ్వు మేము అందరం ఏరుతాం అన్నాకనే నచ్చిన. ఆల్రెడీ గెలువు కూడా ఇచ్చింది కానీ నువ్వు కూడా పోయా చేసి ఏరితే అయిపోగా. ఏరుతా ఎందుకేరా? కైకిలి ఎగ్గొట్టిన వాళ్ళు పిలిచి మరి నువ్వు ఆలతనమై నేను కూడా ఏరుతా గాని. అరే నేను ముందే చెప్పలే కానీ నేను బరాబర్ మనుషులను పిలుస్తా అని. ఇట్లా కైకిలి పీకిలు ఎగ్గొట్టడం విలువ అని. వాళ్ళు ఎట్లా తెలుసా? భూమి మీద కంటే మాట విని ఎక్కువ ఉంటారు. అవో అలా చూస్తేనే ఏర్పడుతుంది మాట విన్నే ఉంటారని. మరి ఉత్తనే అనుకున్నావా? నీ లెక్క కైకిలు ఎగ్గొట్టడం వెళ్తా అనుకున్నావేంది? నీ ముఖం దిక్కుమల్లోడా ఏమో దిక్కుమల్లని పిలిచినావు. వాళ్ళు మన దిక్కు అత్తనే అత్తరే ఇక సుమన్ గాని దిక్కు పోతుండ్రు అందరూ. పోంగేమంటేగా కైకిలను పిలుచుడు పెద్ద సుతారమా అని ఇప్పుడు ఏర్పడ్డదా? ఆయన నిన్ను వంపంగానే అనుకున్నా గిసొంటదేదో చేస్తావని. గాలి గట్ల తప్పిస్తారని నాకేం తెలిసే. అసలు నీకు కొద్దిగా తెలివి ఉందా? పోయి గాలనే పిలుస్తావా? ఇంకేమో పెగ్గలు కొడుతున్నావు కదా. వాళ్ళు భూమి మీద నిలిచేటోళ్ళు కాదు, మాట మీద నిలుచుంటారని అంటున్నావు. ఇంకా అది కాదే, ఇంకా లేవన్నారు తెలుసా? మేము పైసల కోసం ఇది తినే రకం కాదని కూడా అన్నారే. అందుకే వాళ్ళని నమ్మిన బాగా. నీ ముఖంపో ఏమో దిక్కుమల్లనోడా దిక్కుమల్లని పిలిచినావు. ఇప్పుడు ఆ పక్కంతా ఎవడేరాలే? పత్తెవలేరాలంటానేందే? ఇవాళ ఇంటికాడ ఉత్తనే ఉంటానావుగా, పోయి ఏరిపో. నేను అప్పటి వరకు మళ్ళీ వాళ్ళని చూసుకొని వస్తా. నువ్వు చేసినావు ఘనకార్యమని ఇంకా మళ్ళీ సాయంత్రం పోయి మందిని పిలుచుకొని వస్తావా? ఆయన నన్ను ఏర్పో అంటాను. ఇంటికాడ నువ్వేం చేస్తావు? పోయి నువ్వు ఏర్పో. సాయంత్రం కోల పోయి మందిని నేను ఎత్తుకొని వస్తా. నేను పత్తేరుడా? నేను ఏరనేరా. కావాల్సింటే నువ్వే ఏరిపో. కథలు పడకు, చక్కగా ఏర్పో. నువ్వు చేసిన తప్పుకు నువ్వే శిక్ష అనుభవించాలి. నేను ఏరపోయే ఏం చేస్తావు చేసుకోపో. ఏం చేసుకోపో అన్నా. అసొంటి కైకిలను ఎందుకు పిలిచినావు? రాపో, లేకపోతే నీకు ఇలా అన్నమే పెట్టా. ముందుగా చెప్తాను, రోజు పనంతా నువ్వు కూడా వేయాలి. వాళ్ళ కైకిలు రానందుకు నన్ను కొడతానేందే? నీకు నేను ముందుగా చెప్పిన మంచులను విలువ అందరికి ఇట్లా ఎగ్గొడతారని చెప్పిన లేదా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ కైకిలతో గిట్ల పాడైంది. వీళ్ళు వచ్చేటోళ్ళు ఒక్కకెళ్ళి వచ్చి సత్యం అవుతుంది. నీ రూపాయి 2 రూపాయలు ఎక్కువ ఇచ్చినాక మందికి పోతారు. దొంగలున్నారు పచ్చి లంగలున్నారు మామ దొంగలున్నారు పచ్చి లంగ.